హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ స్పందన. చాలామంది మిడిల్ క్లాస్‌లో డైట్ చేయాలి అంటే ఏదో ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. చాలా ఖర్చు పెట్టాలి కదా! దానికి. అవి కొనాలి, ఇవి కొనాలి అని చాలా ఆలోచిస్తారు కదా! సో, అలాంటి టైప్ అమ్మాయినే నేను కూడా. నేను 2 మంత్స్ బ్యాక్ డైట్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు ఎందుకు డైట్ అవి ఇవి కొనాలి, దానికోసంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. దాని బదులు తిని పడుకుంటే సరిపోతుంది గదా! అనుకునేదాన్ని. సో, నేను డైట్ స్టార్ట్ చేసింది ఎలా అంటే మా మమ్మీ అంటే నేను ఫస్ట్ న్యూ ఇయర్ అప్పుడు అనుకున్నాను. ఈ ఇయర్ ఎలాగైనా డైట్ చేయాలి, తగ్గాలి అని. సో, న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత పండగొస్తుంది గదా! అరిసెలు అవి చేసుకుంటాం. ఇప్పుడు డైట్ అంటే మళ్ళీ అవన్నీ తినకూడదు గదా! సర్లే ఒకేసారి పండగన్నీ అయిపోయి ఇంట్లో చేసిన అప్పచ్చులన్నీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనైతే అనుకున్నాను. పండగప్పుడు మా మమ్మీ, మా వారు బట్టలకి మనీ ఇస్తారు కదా! వాటిల్లో నుంచయితే పండగకి బట్టలు తీసుకొని మేము గుళ్ళకి అలా తిరిగాము. ఖర్చులన్నీ పోను 500 అయితే మిగిలించుకున్నాను. సో, ఆ 500తో అయితే నేను డైట్ స్టార్ట్ చేశానండి. నేను చేసే డైట్‌లో అయితే నేనైతే చాలా తక్కువ ఖర్చు పెట్టానండి. నేను చాలా తక్కువ ఖర్చుతోనే 15 కేజీలయితే తగ్గిపోయాను. ఆహ్, నార్మల్‌గా మనకి ఇంట్లో దొరికే ప్రతి వస్తువు అయితే నేను వాడుకున్నానండి. ఆహ్, అవన్నీ ఏమేమి తీసుకున్నాను, దేనికి ఏది యూజ్ అవుతుంది, ఇవన్నీ అయితే వీడియోలో చెప్తాను. అండ్ ఇంకొకటి ఈ వీడియోలో అయితే నేను మనీ సేవింగ్ గురించి కూడా చెప్తాను. ఎలా అంటే నేను ఇంతకుముందు అయితే కొంచెం మనీ సేవ్ చేసుకొని ఇదిగోండి ఈ వెండి చైన్ అయితే తీసుకున్నాను మా పాప కోసం. సో, అలానే ఇప్పుడైతే నేను కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేశాను. అది ఎలానో కూడా మీకు చెప్తాను. ఆహ్, నేను హుండీ గూడా ఏం కొనలేదు. దానికి గూడా ఎందుకు ఒక అమౌంట్ ఖర్చు. ఆ మనీ కూడా మనం ఇందులో ఏసుకోవచ్చు గదా! అనైతే మా పాపది హ్యాండ్ బ్యాగ్ ఉంటే అందులో అయితే వేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఇవన్నీ. ఇవి నేను ఎలా దాచాను, ఏం చేస్తాను అనేది గూడా అయితే మీకు చెప్తాను. సో, ఇన్ని డబ్బులైతే మేము సేవ్ చేశాము. అంటే నా దగ్గర మా వారిచ్చినా గానీ, మమ్మీ ఇచ్చినా గానీ మనీ ఉండింది అంటే వాటిని ఫ్రైడ్ రైస్‌కో లేదంటే పానీపూరికో, డాబాకెళ్దామా, రెస్టారెంట్‌కెళ్దామా ఈ వేలోనే ఖర్చు పెట్టేదాన్ని. సో, ఆ మనీ అయితే నేను అలా యూజ్ చేయొద్దు అనేసి డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే సేవ్ చేసుకున్న మనీ అండి ఇవి. సో, ఇవి మొత్తం కాదులెండి. వీటిల్లో నుంచి కొంచెం అమౌంట్ అయితే మా వారి నుంచి గూడా తీసుకున్నాను. మా వారు నాకు డైలీ 100 రూపీస్ ఇస్తారు వెజిటబుల్స్‌కి వాటికి. వాటిల్లో నేను 100 రూపీస్ వెజిటబుల్స్ తినను గదా! చికెన్ తనే తెచ్చిస్తారు. ఎగ్స్ కూడా తన మనీతోనే. ఈ 100లో ఓన్లీ కూరగాయలు, టిఫిన్స్ వరకు. నేను టిఫిన్స్ చేయట్లేదు గాబట్టి ఆ మనీ అయితే నాకు మిగిలేది. అండ్ వెజిటబుల్స్ కూడా నేను డైలీ వెజిటబుల్స్ అయితే తెచ్చుకునేదాన్ని గాదు. వీక్లీ ఒక 200కి అలా తీసుకునేదాన్ని. సో, ఈ అమౌంట్ అయితే నేను సేవ్ జేసుకున్నాను. మళ్ళీ మా వారు నన్ను ఏమన్నా అమౌంట్ అడిగారు అంటే ఆహ్, అంటే చిల్లర కావాలి అంటే సో, నేను కొంచెం అమౌంట్ అయితే డిమాండ్ చేసేదాన్ని. ఒక 500కి 10 రూపీస్ అలాగా తీసుకునేదాన్ని. సో, తన దగ్గర నుంచి కూడా అలా కలెక్ట్ చేసుకునేదాన్ని. ఇంకా 1000 అలా తీసుకున్నారు. 2 డేస్ తర్వాత ఇస్తాను అంటే, ఇంకో 100 రూపీస్ ఎక్స్‌ట్రా ఇస్తేనే ఇస్తాను అనేది అయితే తన దగ్గర నుంచి తీసుకునేదాన్ని. ఇలా తీసుకున్న అమౌంట్ అయితే నేను జాగ్రత్తగా దాచుకున్నానండి. సో, రేపు మా పాప బర్త్‌డే వస్తుంది గదా! సో, తన కోసం అయితే ఏదన్నా తీసుకుందాం. అంటే గోల్డ్ అంటే ఆ మనీతో ఎలాగో కొనలేము ఇప్పుడుండే రేట్లకు గానీ, సిల్వర్‌లో ఏదైనా తీసుకుందాము అనే ప్లాన్‌తో అయితే నేను ఇవాళ చూపిద్దాం మీకు అంటే నా టాలెంట్ కొంచెం మీరు యూజ్ చేసుకుంటారేమో కదా అనేసి ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా డైట్ గురించి నా నేను ఎంత ఖర్చు పెట్టాను. నేను ప్రోటీన్ పౌడర్స్ గానీ, ఇక ఎక్స్‌ట్రాగా ఏమైతే నేను కొనలేదండి. నేను ఇంట్లో ఉండే వాటితోనే డైట్ చేశాను. అవి గూడా ఈజీగా దొరికేస్తాయి మనకి.
సో, ఆ 500తో ఏం కొన్నాను అనేది ఒక వీడియోతో ఆల్రెడీ చెప్పేసాను. ఇప్పుడు మళ్ళా కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి అది గూడా నేనైతే చెప్తాను. ఇలా అయితే రాసుకొచ్చానండి నేను. ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఇంకా నేను ఎక్స్‌ట్రాగా ఏమేమి కొన్నాను అనేసి రాసుకొచ్చాను. ఈ మనీ ఎంతున్నాయి అనేసి నేను లాస్ట్‌లో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీటిని లెక్కేసే వీడియో గూడా నేను పెడతాను. ప్రోటీన్ కోసమైతే నేను ఎక్కువగా తినేది చికెన్. అది ఎలా తీసుకుంటాను అంటే, ఇప్పుడు వీక్ మొత్తానికి సండే రోజు మా వారు చికెన్ గానీ, ఫిష్ గానీ తీసుకొస్తారు గదా! దాంట్లో నుంచి అయితే నేను ఒక 0.5% అనేది నేను దాచేసుకుంటాను. సో, తనకు గూడా తెలుసు. నేను దాచుకొని సండే మాత్రం హాఫే వండుతాను. "ఎందుకక్క మళ్ళీ తెప్పించుకోవచ్చు గదా!" అంటే, నేను తెప్పించుకోవడానికి నాకు ఏంటో మళ్ళా మళ్ళా ఏం తెస్తారులే అన్నట్టు అనిపిస్తది. తనకు గూడా మళ్ళా మళ్ళా ఎందుకు అడుగుతుంది అన్నట్టు అనిపిస్తది. సో, అందుకని నేను సండే తెచ్చుకునే దాంతోనే అయితే కొంచెం దాచుకొని దాన్ని ఇంకో 2 టైమ్స్ అయితే నేను యూజ్ చేసుకుంటాను. ఎగ్స్. మనకి చికెన్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. మనకి 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్‌లో 24 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. చికెన్ కంటే గూడా మనకి మీల్ మేకర్స్‌లో ప్రోటీన్ ఎక్కువుంటుంది. నేను మీల్ మేకర్స్ కూడా ఈ మధ్య బాగా వాడుతున్నాను. మనకి మీల్ మేకర్స్‌లో ఏంటంటే 100 గ్రామ్స్ మీల్ మేకర్స్‌కి 52 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే మనకొస్తుంది. సో, అవి గూడా వెజ్ తినే వాళ్ళకి మీల్ మేకర్స్ బెస్ట్ ఆప్షన్. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి గూడా మీల్ మేకర్స్ మంచిగా తక్కువ ఖర్చులోనే మనకి మీల్ మేకర్స్ అయితే వచ్చేస్తాయి. ఒక 20 రూపీస్‌కయితే మనకి ఎక్కువ ఎగ్స్. ఎగ్స్ వచ్చేసి మనకి ఒకటొచ్చి 7 రూపీస్ ఏమో ఉంది. ఒక ఎగ్‌లో మనకి 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. మన బాడీ వెయిట్‌ని బట్టి మనమైతే తీసుకోవచ్చు. నేను 80 గ్రామ్స్ అయితే తినట్లేదండి. ఎందుకు అంటే మనము మజిల్ గెయిన్ కోసం మనం ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అది జిమ్ చేసే వాళ్ళకి బాగా వర్కౌట్స్ చేస్తారు కాబట్టి మజిల్ అనేది కండలు పెరుగుతాయి వాళ్ళకి. కండలు షేప్ వస్తాయి. కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. బాడీ పర్సెంటేజ్‌కి తగ్గట్టు ప్రోటీన్. మనము అంత అవసరం లేదు అనేది నా నా ఒపీనియన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. దీని గురించి వేరే వాళ్ళనైతే నేను ఏమి అనట్లేదు. వేరే వాళ్ళు చెప్తున్నారు అని ప్రోటీన్ గురించయితే నాకు తెలిసింది నా బాడీకి నేను 50-60 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నానండి. అంటే అప్పుడప్పుడు ఎక్కువ గూడా అవ్వచ్చు. అప్పుడప్పుడు తక్కువ గూడా అవ్వచ్చు. సో, నేనైతే డైలీ ఇదే తినాలి అనేసి కాలిక్యులేషన్ ఏం పెట్టుకోవట్లేదు. నా దగ్గర ఉన్న దాంట్లోనే నేను అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటున్నాను. ఒక్కోసారి మా వారు తెచ్చి ఇవ్వచ్చు, తెచ్చి ఇవ్వకపోవచ్చు. దానికి కూడా నేను అడ్జస్ట్ అయ్యి నా దగ్గర ఉన్న వాటితోనే నా డైట్ అనేది చేసుకుంటూ ఉన్నాను. సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. నేను ఎక్కువ రోజులు చేయగలుగుతున్నాను. మళ్ళీ అవే కావాలి, అవే తినాలి అనుకుంటే మనం డైట్ అస్సలు చేయలేమండి. ఇదైతే నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్స్. వెజ్ తినేవాళ్ళు పన్నీర్ కూడా తినొచ్చు. నాకైతే ఎందుకో పన్నీరు ఇష్టం ఉండదు. సో, నేను తినను. అందుకే నేనెప్పుడు చూపించలేదు కూడా మీకు పన్నీరు. ఒకసారేమో తిన్నాను అంతే. ఆహ్, నేను ట్రై చేస్తే నాకంత వర్కౌట్ అవ్వలేదు పన్నీర్. సో, నేను చేయలేదు. ఇంకా ప్రోటీన్‌లో మనకి క్యాలరీస్ తక్కువుండి, ప్రోటీన్ ఎక్కువుండే వాటిల్లో పప్పులు గూడా అండి. పెసరపప్పు, నల్ల శనగలు, తెల్ల శనగలు, రాజ్మా, బాదం, పిస్తా, వాల్‌నట్స్, అంజూరు ఇవి కూడా మనము ప్రోటీన్ కోసం అండ్ హెల్తీ లైఫ్ కోసం అయితే మనము ఇవి యాడ్ చేసుకోవచ్చు. ఇవి పప్పులు గూడా మనకి డైరెక్ట్ తీసుకునే దానికంటే కూడా వాటిని కొంచెం నానబెట్టేసి ఒక జల్లెడలో వేసామంటే అవి మొలకలొస్తాయి. మనకు డైరెక్ట్ వచ్చేదానికంటే కూడా మొలకలు తీసుకోవడం వల్ల ప్రోటీన్ గానీ, ఫైబర్ గానీ మనకి ఎక్కువొస్తుంది. సో, ఇదైతే ట్రై జేయండి. నేను ఎక్కువ మొలకలు వాడతాను డైలీ. ఏదో ఒక రూపంలో అయితే పప్పుల్లో గానీ, సజ్జలు గానీ, రాగులు గానీ మొలకలు చేసుకొనైతే నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అయితే తీసుకుంటాను. నెక్స్ట్ ఫైబర్ కోసం అయితే నేను తీసుకునేటివి ఆకుకూరలండి. ఆకుకూరల్లో పాలకూర, మెంతికూర, తోటకూర ఇలాంటివన్నీ వాడతారు కదా! సో, మాకు ఎక్కువ చిర్రాకని దొరుకుతుంది. కామెడీగా ఉంటుంది గానీ పేరు. మా సైడ్ ఎక్కువ అదే వాడతారు. సో, అంటే నేను కొన్ని రోజులు తెలంగాణలో ఉండి వచ్చాను. నాకక్కడ అవి దొరికేది కాదు. సో, అందుకని జెప్తున్నాను. స్వీట్ పొటాటో తినొచ్చు. ఫైబర్‌కి స్వీట్ పొటాటో కూడా చాలా మంచిదండి. మనకి స్వీట్ పొటాటోలో ఫైబర్ ఎక్కువుంటుంది. స్వీట్ కార్న్ గూడా తినొచ్చు. ఇంకా బీరకాయ, మునక్కాయ, మొలకలు, క్యారెట్, కీర, పొట్లకాయ, రా ఇది జామకాయ,
ఇంకా రాగులు, సజ్జలు గూడా మొలకెత్తిన తర్వాత మనకి వాటిలో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అవి కూడా మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. అవి మనకి ప్రైస్ గూడా ఎక్కువేం పడవండి. కిలో వచ్చేసి రాగులు, సజ్జలు అవి 40 45 ఉంటాయి. అవి మనకి చాలా రోజులొస్తాయి. మనం ఎన్ని వాడతాం చెప్పండి? ఒక టీ గ్లాస్ ఏసుకున్నామంటే మనకి 2 డేస్ ఒస్తాయి అవే. అవి మొలకలొచ్చిన తర్వాత ఎక్కువవుతాయి గదా! ఇన్ని సజ్జలు తీసుకుంటే ఇన్నవుతాయి మనకి. అవి ఒక పూట తింటాం. మనం ఎక్కువ తినలేం గదా! సో, అలా ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నామనుకోండి చాలా డేస్ ఒస్తాయి మనకి. అండ్ ఖర్చు గూడా తక్కువ. చికెన్ గూడా అంతే. నేను పర్ డేకి 100-150 గ్రామ్స్ తీసుకుంటాను. నేను డైలీ చికెన్ తినేస్తున్నాను అని చాలామంది అనుకుంటున్నారు కానీ, నేను తీసుకునే క్వాంటిటీ కూడా కొంచెమే తీసుకుంటున్నాను. నాకు డైలీ ప్రోటీన్ కావాలి కాబట్టి నేను డైలీ చికెన్ తీసుకుంటున్నాను. సో, నేను చికెనే తింటున్నాను అంటే నాకు చికెనే ఇష్టం కాబట్టి చికెనే తింటున్నాను. ఎగ్స్ కూడా తింటున్నాను. మిల్ మేకర్స్ కూడా తింటున్నాను. బట్ వీటిలో కంటే నాకు చికెన్ ఇష్టం. నా దగ్గర ఉంటే తింటాను. లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్. మనకి ఆహ్, ఫ్యాట్స్ కూడా ఇంపార్టెన్సే. ఫ్యాట్స్ గానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఇంపార్టెంటే. మనం డైలీ అస్సలు మానేయొద్దు. ఎంతో కొంత అయితే తీసుకోవాలి. నేను ఫ్యాట్ కోసం అయితే నెయ్యి తీసుకుంటాను, బటర్ తీసుకుంటాను. ఇంకా వచ్చేసి నేను ఏం వాడుతున్నానో గూడా అడుగుతున్నారు. నేనైతే ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే వాడుతున్నానండి. ప్రమోషన్ గాదు. నేను నా డబ్బులతో కొనుక్కుంటున్నాను. సో, అది నాకు 150 ఏమో డీమార్ట్‌లో తెచ్చుకుంటే 155 ఏమో పడింది. అవే నేను చాలా డేస్ నుంచి అయితే అవే వాడుతున్నాను. నాకు ఎవరో చెప్పారు రైస్ ఆయిల్‌లో ఫ్యాట్ తక్కువుంటుంది అనేసి. సో, అందుకని నేను అదే వాడుతున్నాను. నెయ్యి నేను ఇంట్లో చేసుకునేదే ఉంది. బటర్ వచ్చేసి నేను అప్పుడెప్పుడో కొంచెం తెచ్చుకున్నాను. ఒక 50 గ్రామ్సో, 100 గ్రామ్సో ప్యాకెట్ తెచ్చుకున్నాను. అది జస్ట్ ఆమ్లెట్ వరకే వాడతాను. నెయ్యి అయినా వేసుకుంటాను, బటర్ అయినా వేసుకుంటాను ఆమ్లెట్‌కి మాత్రం. మిగతా వంటల్లో మాత్రం ఆయిలే యూజ్ చేస్తాను. ఇంకా నెయ్యి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగుతున్నాను గదా నేను. ఇప్పుడు డైలీ దాంట్లో అయితే ఒక హాఫ్ స్పూనే వేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకుంటే ఏమో నాకు కాఫీ వల్లో తెలీదు, నెయ్యి వల్లో తెలీదు పింపుల్స్ వచ్చాయి 2 డేస్. మేబీ పీరియడ్స్ టైమ్ గదా! అందువల్ల గూడా అయ్యుండొచ్చు. మర్చిపోయా నేనసలది. సో, అందుకని నేను కొంచెమే వాడేదాన్ని. హాఫ్ టీ స్పూన్. అది గూడా ఎందుకు అంటే, మనకి మార్నింగ్ లేవగానే మనం ఫ్యాట్ తీసుకోవడం వల్ల మన బాడీ అయితే ఫ్యాట్ మీదనే క్యాలరీస్ అనేది ఖర్చు చేస్తుంది. మన ఫ్యాట్ వాడుతున్నాం గాబట్టి, బాడీలో నుంచి ఫ్యాట్ ఎనర్జీ కింద తీసుకోవడానికి బాడీ అనేది సపోర్ట్ జేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను డీటాక్స్ వాటర్ కోసం ఏమేమి యూజ్ చేస్తున్నానంటే జీలకర్ర, సోంపు, వాము. ఇవైతే నేను 20 రూపీస్‌కి తెచ్చుకున్నాను. నిమ్మకాయలు నేను డైలీ నిమ్మకాయలు వాడతాను. 3 వాడతాను డైలీ. మార్నింగ్ డీటాక్స్ వాటర్‌లో ఒకటేసేసుకుంటా, ఈవినింగ్ ఒకటేసేసుకుంటా, మధ్యాహ్నం మజ్జిగలో వేసుకుంటా. సో, డైలీ 3 అయితే నేను వాడతాను. ఇప్పుడు కాస్ట్ పెరిగాయి గదా! నేనైతే మా అక్క వాళ్ళ ఊరు నుంచి అయితే తెప్పించుకున్నానండి నిమ్మకాయలు. సో, చూసుకొని మీకు ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తే రోజుకి ఒకటైనా వాడుకోవడానికి ట్రై చేయండి. పులుపు పడదు అనుకున్న వాళ్ళు అసలు వాడకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ నేను మజ్జిగ తాగుతాను. రోజు ఆహ్, 1 లీటర్ మజ్జిగ అయితే తాగుతాను. వాటర్ గూడా నేను 4-5 లీటర్స్ అయితే వాటర్ తాగుతాను. మాక్సిమం 4 లీటర్స్ అయితే తాగుతానండి. 3-4 లీటర్స్ అయితే పక్కా తాగుతాను. ఇంకా ఎక్కువ అంటే బయటకి అలా వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎక్కువే తాగుతాను గానీ తక్కువ అయితే తాగను. కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్‌కి నేను ఏం వాడుతున్నానంటే రాగి గానీ, రాగి రాగి దోస గానీ, రాగి అంబలి గానీ, రాగి సంగటి గానీ తీసుకుంటాను. ఇంకా సజ్జలైతే నేను మొలకలు అట్లనే తీసేసుకుంటాను. లేదు అనుకుంటే మీరు పిండి పట్టించుకొని సద్దలతో కానీ, సంగటి గానీ, జావ గానీ చేసుకొనైతే తాగొచ్చు. సద్దలు గూడా చాలా మంచిది. గట్టి బలం ఉంటుంది మనకి. అండ్ మొలకలు చేసుకున్నామంటే ప్రోటీను, ఇంకా ఫైబర్ కూడా ఎక్కువ మన డైట్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఉప్మా తింటాను అప్పుడప్పుడు. అది కూడా బెన్సీ రవ్వ ఉప్మా ఉంటది గదా! దాంట్లో ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని అయితే చేసుకొని తింటాను. అది గూడా మనకి కార్బోహైడ్రేట్స్ లెక్కలోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ కంటే గూడా పులావ్స్‌లో ఎక్కువ బాస్మతి రైసే ఎక్కువ వాడతాను. పులావ్స్ కానీ డైలీ రైస్ గూడా నేను నార్మల్ రైస్ కంటే ఎప్పుడో వండుకోవడం బద్ధకమైనప్పుడు ఇట్లా నార్మల్ రైస్ వాడేస్తున్నాను గానీ, నేనైతే
బాస్మతి రైస్ తెచ్చిపెట్టుకున్నానండి. బాస్మతి రైస్ అనేది మనకి దాంట్లో నార్మల్ రైస్ కంటే బాస్మతి రైస్ అయితే చాలా మంచిది. మనకి బ్రౌన్ రైస్ అవి ఎలాగో బాస్మతి రైస్ కూడా అలానే. సో, నేనైతే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోబట్టే వెయిట్ లాస్ అనేది అవుతున్నాను. నాకు మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు. అక్క నేనైతే మార్నింగ్ రాగి జావ తాగుతున్నాను, ఆఫ్టర్‌నూన్ రైస్ తింటున్నాను, ఈవినింగ్ వచ్చేసి పుల్కా తింటున్నాను అనేసి. అంటే ఇవన్నీ కార్బోహైడ్రేట్సే కదా! ఇవన్నీ తింటే ఎలా తగ్గుతారు? వాటి బదులు మనం అవి తగ్గించుకొని వాటి బదులు మనం ఫైబరు, ప్రోటీను, ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ అంటే మనకి షుగర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తినొద్దు. వాటర్ ఎక్కువ ఉండే ఫ్రూట్సే తినాలి. కొంచెం చప్పచప్పగా ఉండేవే తినాలి. ప్రోటీన్ అయితే మనము యాడ్ చేసుకోవాలి, ఫైబర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి తింటేనే కార్బోహైడ్రేట్ చాలా తక్కువ తినాలి. నేను ఇంతకుముందు తినే ఫుడ్డు, ఇప్పుడు నేను తినే ఫుడ్డు దాంట్లో నుంచి అంటే ప్లేట్ అంతే ఉంది. అంటే ఈ మధ్య కొంచెం తగ్గింది ప్లేట్ కూడా. నేను వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి. ఆ ప్లేట్‌లో నుంచి నేను కార్బోహైడ్రేట్స్ అనేది పూర్తిగా అంటే 100% రైస్‌లో నుంచి నేను 20% తింటున్నాను ఇప్పుడు. 20% కార్బోహైడ్రేట్స్ తీసుకొని 80% నేను ప్రోటీను, ఫైబరు ఇవే తీసుకుంటున్నాను. కీరా, క్యారెట్ ఇవి వాటర్ కంటెంట్ కోసం ఫ్రూట్స్ వాటర్ మెలన్ గానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటున్నాను. సో, అందుకే నేను ఇంత ఫాస్ట్‌గా అయితే వెయిట్ లాస్ అవుతున్నాను. ఇంక్లూడింగ్ నేను ఎక్సర్‌సైజెస్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత నాకైతే వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. సో, నాకైతే ఇవన్నీ కలుపుకొని నాకెంత ఖర్చు అవుతుంది అంటే డైలీ నాకు 100 అయితే చికెను, ఎగ్ అన్నీ కలుపుకొని 100-150 అయితే నేను నా డైట్ కోసం అయితే ఖర్చు పెడుతున్నానండి. సో, ఇది మీకు అవుతుంది, అవ్వట్లేదు అనేది తర్వాత. నేను ఫస్ట్ అయితే మా వారి హెల్ప్ తీసుకోకూడదు అనేసి నేనైతే ఫస్ట్ నా దగ్గర ఉన్న 500తోనే నేనైతే ఎగ్స్, ఉప్మా రవ్వ, రాగి పిండి, గోధుమ పిండి ఇలాంటివి క్యారెట్, కీరా ఇలాంటివన్నీ ఒక 500కి అయితే చికెన్ ఒక కేజీ తెచ్చిపెట్టుకున్నాను. అదే నాకు 1 వీక్ వస్తుంది అనేసి. ఈ 1 వీక్ చేసిన తర్వాత వీటిలో కొంచెం కొంచెం అయిపోతూ వచ్చాయి. తర్వాత ఏంట్రా మన పరిస్థితి అనుకున్నా. అంటే మా వారు నాకు డైలీ 100 ఇస్తారు కదా! దాంట్లో నుంచి కూడా కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ ఉన్నా. తర్వాత నేను ఈ 1 వీక్‌లోనే నేను 3 కేజీస్ లాస్ అయ్యాను కదా! ఈ 3 కేజీస్ లాస్ అయిన తర్వాత డైలీ మా ఆయన ముందరే నేను వెయిట్ చెక్ చేసుకునేదాన్ని కదా! ఆ 3 కేజీస్ లాస్ అవుతుండేసరికి మా వారికి కూడా హోప్ వచ్చింది. ఏదో చేస్తుందిలే, తగ్గుతుందిలే అనేసి. సో, నేను అడిగానని చెప్పేసి చికెను అప్పుడప్పుడు తెచ్చి ఇవ్వడం గానీ, ఇంకేదైనా కావాలి అన్నా కూడా నాకు ఇవి కావాలి, ఇవి కావాలి, బత్తాయి జ్యూస్ కావాలి, బత్తాయిలు కావాలి ఇట్లాంటివన్నీ అడుగుతుంటే పాపం తెచ్చి ఇచ్చేవాళ్ళు. సో, అందుకే నా డైట్ అయితే ఇన్ని రోజులు చేస్తున్నాను. సో, తను నాకేమీ తెచ్చివ్వకుండా ఉండుంటే నేను చేసేదాన్ని కాదు నిజంగా. సో, ఇప్పుడు నాకు కొంచెం కొంచెం మనీ సేవ్ చేసుకోవడం గూడా నేర్చుకుంటున్నాను. బయట ఫుడ్డు తినట్లేదు కాబట్టి ఆ మనీ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. పానీపూరి తినాలనిపించినా, గోబీ తినాలనిపించినా, ఫ్రైడ్ రైస్ తినాలనిపించినా, మండీకెళ్దాం, రెస్టారెంట్‌కెళ్దాం ఇవన్నీ ఏం లేవిప్పుడు. ఐస్ క్రీమ్స్ గానీ, ఇవన్నీ డబ్బులు తీసుకొచ్చి ఇందులో వేసుకోవడం. అబ్బా! ఎన్ని డబ్బులు సంపాదించేసాను నేను ఈ 2 నెలల్లో అనుకోని చూసుకోవడం. సో, ఈ మనీ అయితే నేను సో, ఈ మనీలో అయితే 500s ఉన్నాయండి. 500s ఒక 200 600s ఉన్నాయి. ఒక 50 ఉంది. 320s ఉన్నాయి. 110 ఉంది. అంటే నోట్స్ వరకు అవి ఉన్నాయి. ఇంకా చిల్లర ఉంది. సో, ఇది కూడా కౌంట్ చేస్తాను. సో, చిల్లర పెద్దగా ఏమీ ఉండదులేండి. 10, 5
2, 1 కాబట్టి. సో, అవి కూడా నేనైతే ఎంతున్నాయో మీకు తర్వాత చెప్తాను. నేనిప్పుడు చెప్పాను కదా కౌంటు. అవి ఎంతో నాకు కామెంట్ చేసేయండి. అంటే ఎంతమంది ఫుల్ వీడియో చూసారో నాకు తెలుస్తుంది కదా! సో, తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇవి ఏం చేశాను, ఏం ఏం కొన్నాను అనేదైతే నేను రేపు వీడియోలో అయితే చూపిస్తాను. మీరు కూడా సేవ్ చేస్తారా? కామెంట్ చేసేయండి. సో, ఇవి ఎంతుంటాయో నేను లెక్కపెట్టి రేపు వీడియోలో అయితే చెప్తాను. అండ్ మా పాపకి తీసుకుంటానా, నాకు తీసుకుంటానా రేపు షాప్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఉండే వాటిని బట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అది కూడా మీకైతే రేపు వీడియోలో చూపిస్తాను. ఈ చైన్ ఉంది కదా! ఇది నాకు 1 ఇయర్ బ్యాక్ ఏమో తీసుకున్నాను. ఇది 1350 ఏమో పడింది. లక్ష్మీదేవి డాలర్ వచ్చి చైన్ వెండిది. సో, ఇలానే ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. సలహా ఇవ్వండి ఏం తీసుకుంటే బావుంటుందో. మాక్సిమం ఎంత అమౌంట్ ఉంటుంది, ఇంకా ఏం తీసుకుంటే బావుంటుంది అనేది కామెంట్ చేసేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్.